తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా తెరతీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి మాలోని తిమిరాలు హరించి మము బ్రోవరా మా భూవరా తెరతీయరా సంపంగి చంపక పూగ పున్నాగా పూలంగి సేవలో పొద్దంత చూడగా నీపై నిమోహము నిత్యము సత్యమై అగము పోదోలురా ఇగము చేదౌనురా తెరతీయరా లవంగాలు పచ్చకర్పూరాలు ఏలవంగాలు పచ్చకర్పూరాలు కలిపిన ఆకాశ గంగా జలముతో అభిషేకమునరించు అపురూప సమయాన నేత్ర దర్శనమోసగరా మా కళ్ళు తెరిపించరా తెరతీయరా రూపాలు నీలోన చూతుము శివుడవు భవుడవు మాధవుడవు నీవు పరతత్వమును తెలుపరా పరమ పదమును చూపరా తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా తెరతీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి మాలోని తిమిరాలు హరించి మము బ్రోవరా మా భూవరా తెరతీయరా కాంతాయ కళ్యాణ నిధరే నిధరేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం రాజాధార్మికో విజయీ భవతు దేశోయం నిరుపద్రవోస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సమయా మృత్యోర్మా అమృతం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा राम ఈ సుప్రభాత గీతం విననివారు అనుభూతిని పొందనివారు అరుదు. ఈ మేలుకొలుపులో సందేశం నిష్కామ కర్మ. శ్రీనివాసుడు సప్తగిరినాథుడు. వేదాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, శేషాద్రి ఈ 7 కొండలు ఆంధ్రప్రదేశములోని తూర్పు కనుమలలో భాగాలు. సర్పాకారముతో ఉన్న ఈ కొండలను 7 పడగల ఆదిశేషుడని భావిస్తారు. దివిని భువిని కలిపే పర్వత శిఖరాలలో భగవంతుడు స్వయంగా సాక్షాత్కరించినాడు. సుందరమైన శేషాద్రి లోయలలో అందంగా ఒదిగి ఉన్న తిరుమల దేవుని దివ్య మందిరం. సృష్టి ఆది నుండి ఈ క్షేత్రం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 2000 సంవత్సరాల క్రితమే ఈ స్వామి వెలసినట్లు చారిత్రకమైన ఆధారాలున్నాయి. తరతరాలుగా మానవుల ప్రగాఢ విశ్వాసాలకు కూడలిగా నిలిచిన దివ్యక్షేత్రం తిరుమల. ప్రాచీన కాలంలో దుర్గమ అరణ్యాలతో నిండి ఉన్న తిరుమల ఈనాడు ఎంతో గమనయోగ్యంగా విలసిల్లింది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి మన దేశంలోని అన్ని ప్రదేశాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. కాలం సాగే కొద్దీ తిరుమల దేవుని సుకరంగా సేవించుకోవడానికి అవకాశాలు ఏర్పడినవి. తిరుపతి భారతదేశంలోని ప్రధాన క్షేత్రాలలో ప్రముఖమైంది. కొన్ని శతాబ్దాల క్రితం చిన్న చిన్న గుంపులుగా సాగే జనం ఇప్పుడు తండోపతండాలుగా పెరిగిపోయింది. భక్తవాహినిలో ఆర్తులున్నారు, అర్థార్థులున్నారు, జిజ్ఞాసువులున్నారు, జ్ఞానులు ఉన్నారు. పరమాత్ముని దృష్టిలో అందరూ సమానమే. భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ తమ శ్రద్ధాభక్తులకు తగినట్లుగా పొందుతారు. ఈ అనంత జనసందోహం భగవంతుని దర్శించాలనే కుతూహలంతో పరువళ్లు త్రొక్కుతున్నది. ఇది స్వామి కొలువు. హుండీ నుండి ఆర్జిత సేవల నుండి వసూలైన నికరమైన ఆదాయాన్ని స్వామికి నిత్యం విన్నవిస్తారు. భక్తులు సమర్పించే కానుకలే ఈ దేవాలయానికి ప్రధానమైన ఆదాయం. వడ్డీ కాసుల వాని హుండీ మహిమలు అందరికీ తెలిసినవి. ఇది భక్తుల శ్రద్ధతో సిద్ధమైన అక్షయ పాత్ర. అనంతమైన ఈ సృష్టి భగవంతుని. తమకు సంప్రాప్తమైన దాన్ని భక్తులు భగవత్ప్రీతి కోసం సమర్పిస్తారు. భగవంతుడు ఆ ధనాన్ని భక్తుల కోసమే స్వీకరిస్తాడు. దేవాలయ నిధులను ప్రప్రథమంగా దేవాలయ పూజా విధానాలకే వినియోగిస్తారు. సంప్రదాయబద్ధంగా స్వామికి ఆర్జిత సేవలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు.
తిరుమలయందు స్వామివారిని దర్శించిన భక్తులు పద్మావతి అమ్మవారిని తప్పక దర్శిస్తారు. సర్వభూతహిత ప్రదాజై నమః ఓం శ్రద్ధాజై నమః ఓం విభూత్యై నమః ఓం స్వరబ్జై నమః ఓం పరమాత్మకాజై నమః ఓం వాసై నమః ఓం పద్మాలయాజై నమః అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. శుద్ధజై నమః ఓం స్వాహాజై నమః ఓం హిరణ్మజై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాజై నమః ఓం అనఘాజై నమః ఓం ఓం మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నమః శ్రీ మహాలక్ష్మీ నానాలంకారభూషితే సర్వసంపత్కరే దేవి సర్వమంగళరూపిణి నమస్తే జగదాధారి క్షేమం